హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు తాటి బెల్లంతో పప్పు చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదండి నార్మల్ బెల్లంతో పోలిస్తే. ఇక్కడ నేను ఒక 1/2 kg పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయి. సో ఇలా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. సో చల్లారిన తర్వాత నేల పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1/2 kg తాటి బెల్లంలో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని పాకం అంటే బెల్లం కరిగి పాకం వచ్చే వరకు చూడాలి. బెల్లం కరగాలి, పాకం రానవసరం లేదు. సో బెల్లం కరిగిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ తాటి బెల్లంలో నురగ ఎక్కువ వస్తుందండి. ఫస్ట్ ఆ నురగను తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ తాటి బెల్లాన్ని మనము వడగొట్టకుండా ఏ స్వీట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనకి గసి ఎక్కువ వస్తుంది. సో నేను ఇప్పుడు పైన వచ్చిన పొంగి ఏదైతే ఉందో అదంతా తీసేసుకొని బెల్లం మళ్ళీ ఆ పాకాన్ని వడగట్టుకొని వేరే కడాయిలో వేసుకుంటున్నాను పాకం పట్టుకోవడానికి. 1/2 kg పల్లీలకి 1/2 kg బెల్లం తీసుకోవాలి. అలా కొలత తెలియదు అనుకున్న వాళ్ళు పప్పుల్ని వేయించుకొని పొట్టు తీసేసిన తర్వాత మీరు ఏదైనా గ్లాస్లో కొలత గ్లాస్ పెట్టుకొని దాంతో మీరు కొలుచుకోండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే పాకం వేసుకుంటున్నానో నేను వేయించుకున్న పప్పులు ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వచ్చాయి. అందుకని నేను ఇక్కడ పాకం కూడా 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. మీరు మెజర్మెంట్గా తీసుకోవచ్చు, 1/2 kgకి 1/2 kg అని. లేదు అలా మెజర్మెంట్ తెలియదు అనుకున్న వాళ్ళు కొలత తీసుకోవచ్చు. ఎన్ని గ్లాసుల పప్పులు అయితే మీరు వేయించినవి తీసుకున్నారో అన్ని గ్లాసుల బెల్లం తరుగు కానీ లేదా ఇలా బెల్లం కరిగించిన తర్వాత వచ్చిన నీళ్లు కానీ ఇలా 5 minutesకి ఒకసారి మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు చెక్ చేసుకుంటే అది మరీ తీగలాగా వచ్చింది, అలా చేసుకోకూడదు. నేను ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేసుకునేది చూపిస్తున్నాను అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు పాకం ఎలా పట్టాలో రాని వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఇది కూడా చూసారా ఇంకా చాలా పల్చగా ఉంది, కాబట్టి మళ్ళీ ఇంకా కొంచెం సేపు మనం పాకం పట్టుకోవాలి. నేను డైరెక్ట్గా పాకం వచ్చేసింది అని చూపిస్తే ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు లేకపోతే పాకం ఎలా పట్టాలి సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఇలా స్టెప్ బై స్టెప్ నేను ప్రతిసారి పాకం ఇలా చెక్ చేస్తున్నది చూపిస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయచ్చు. తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా డీటెయిల్డ్గా చెప్తే వాళ్ళకి ఎవరికైనా బిగినర్స్కి కానీ తెలియని వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ఇందాకటి మీద కొంచెం గట్టిపడింది కానీ ఇంకా సాగుతోంది, మెత్తగా ఉంది. ఇలాంటి టైంలో మనం పాకం గట్టిగా లేకుండా మనం వేసేస్తే పప్పు చెక్క మనం కొరికినప్పుడు ఏంటంటే ఇలా సాగుతూ ఉంటుందన్నమాట మన నోటి నుంచి చేతి వరకు. అలా ఉంటే బాగుండదు. పప్పు చెక్క ఇలా కొరకంగానే కచక్మని కొరికేసేయాలి, మనం విరిగిపోవాలి వెంటనే. సో ఇప్పుడు చూసారా ఇందాకటి మీద కూడా ఇంకా గట్టిపడింది కానీ మెత్తగా ఉంది. మనకి పాకం ఉండగా రావాలి అండ్ అలాగే వెంటనే విరగాలన్నమాట, మరీ గట్టిగా కాదు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, మెత్తదనం ఉండాలి, కొంచెం గట్టిగా కూడా ఉండాలి. సో ఇంకో 2-3 minutes తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే నాకు ఇది చెప్పాను కదా తాటి బెల్లం అని. తాటి బెల్లం ఏంటంటే బాగా పొంగుతూ ఉంటుంది, అందుకని నేను ఇప్పుడు చూసారా ఈ పాకం ఉండగా ఉంది అండ్ అలాగే గట్టిగా కూడా ఉంది. అందుకని ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనం వేయించుకున్న పప్పులు వేసేసుకోవాలి. ఉండకి రావాలి, సాగకూడదు. మనం ఇలా నొక్కినప్పుడు ఎక్కడ వరకైతే మనం నొక్కుతున్నామో పాకం అక్కడ వరకే వెళ్ళాలి, అంతకుమించి ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళిపోకూడదు. అలా వచ్చినప్పుడు మనం ఈ పప్పులన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మనం ఈ బాగా పాకంలో కలుపుకున్న ఈ పప్పు చెక్క మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు వెంటనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే పాకంలో పప్పులు వేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా పప్పులని పాకంలో పట్టేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వెంటనే ఆఫ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. పాకం మాత్రం నేను చెప్పాను కదా పర్ఫెక్ట్గా అలా ఉండాలి. సో ఇప్పుడు ఇలా సెట్ చేసేసిన తర్వాత చల్లారే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు చక్కగా చల్లారింది. దీన్ని నేను చూసారా కొంచెం ఇలా లేపంగానే లేచేసింది. ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో, కింద ప్లేట్లో కూడా ఏం అంటుకోకుండా. ఇలా అయితే మీరు చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. తాటి బెల్లంతో నేను ఎందుకు చేసుకున్నా అంటే హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని. మీరు నార్మల్ బెల్లంతో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది, మీరు ఎలా చేసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ సత్యాస్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.